హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివ్ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించిన చాలా మోటివేషన్ స్టోరీస్ వింటున్నాం కదా. ఈరోజు ఇంకో స్టోరీతో మేము ముందుకు వచ్చాను. ఇక స్టోరీలోకి వస్తే, ఒక అడవి ఉంది. అడవిలో ఒక డీర్ ఉంది, అంటే జింక. ఆ జింక ప్రెగ్నెంట్ అన్నమాట. సో అది బేబీకి బర్త్ ఇవ్వడానికి దానికి టైం దగ్గరకు వచ్చింది. దానికోసం ఒక మంచి ప్లేస్ కోసం వెతుక్కుంటుంది. బేబీకి మళ్ళీ ఎలాంటి ముళ్ళులు విని కుచ్చుకోకుండా అంత ప్రశాంతంగా జరగాలనుకొని ఒక ప్లేస్ కోసం వెతుకుతుంది అడవిలో. సో ఒక నది పక్కన, ఒక నది దగ్గర చాలా మెత్తటి గడ్డి ఉందన్నమాట. సో అంతా చూసుకుంటే ఆ గడ్డి దగ్గర చాలా బాగుంది, ఇక్కడ బర్త్ ఇవ్వచ్చు అని ఆ జింక డిసైడ్ అయింది. సో బర్త్ ఇద్దామని అక్కడికి వచ్చి ఒకసారి చుట్టూ ఎలా ఉందో అబ్జర్వ్ చేసింది. చుట్టూ చూస్తే సడన్గా ఏమైపోయిందంటే, తనకి ఎడం పక్క ఒక ఏటగాడు రెడీగా ఉన్నాడు. కొద్దిసేపటికి ఒక పులి వస్తున్న సౌండ్ నెమ్మదిగా వినబడుతుంది. రైట్ సైడ్ నుంచి ఒక పులి అప్పుడే జింకని అబ్జర్వ్ చేసేసింది. జింక కూడా ఆ విషయం గమనించేసింది. ముందు సైడ్ ఏమైందంటే, అప్పుడే ఆ సైడ్ పులి రావడం వల్ల అక్కడున్న గేదెలన్నీ ఒకదాని మీద ఒకటి తగులుకుంటూ అక్కడున్న రాళ్ళను గుద్దుకుంటూ వెళ్ళిపోవడం వల్ల అక్కడ మంటలు ఏర్పడిపోయి ఆ మంటలతోటి జింక ముందున్న ఆ గడ్డి తగలబడడం స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు జింకకి వెనక సైడ్ ఏమో నది ఉంది, నది బాగా పొంగుతుంది, పడితే నీళ్ళలో పడి కొట్టుకుపోతుంది. సో జింకకి ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి, ఇమ్మీడియట్గా బేబీకి బర్త్ ఇవ్వాలి. సో ఒకటేసారి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చే వరకు జింకకి మైండ్ బ్లాక్ అయింది. ఏం చేయాలో అర్థం కాల. ఫస్ట్ ఏమైంది, పులేమో కొంచెం డిస్టెన్స్లో ఉంది, దగ్గరికి రావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఏటగాడు కూడా కొద్దిగా డిస్టెన్స్లో ఉన్నాడు, వాడి గురి చూసి కొట్టడానికి టైం పడుతుంది. మంటలు కూడా కొంచెం దూరంలోనే ఉన్నాయి. అసలు ఇన్ని ప్రాబ్లమ్స్లో అసలు నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అని బాగా ఆలోచించేసి, ఏదైనా సరే అది వచ్చేలోపు నేను బేబీకి బర్త్ ఇవ్వచ్చు. ఆ తర్వాత పులి తినేస్తుందా, ఏటగాడు చంపేస్తాడా, మంటలో కాలిపోతామా, లేదు నీళ్ళలో దూకుతామా, అప్పుడు ఆలోచిద్దాం. ముందు నా ప్రియారిటీ బేబీకి బర్త్ ఇవ్వడమే అని డిసైడ్ అయిపోయింది. బేబీకి బర్త్ ఇచ్చే దాని మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఆ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ని అసలు కనబడలే దానికి. ఈ లోపు ఏమైందంటే, ఆకాశం అంతా మబ్బులు వచ్చేసాయి, భయంకరమైన వర్షం రాబోతుంది, ఇంకా థండర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ ఏటగాడు గన్ను గురిపెట్టుకొని రెడీగా ఉన్నాడు. సడన్గా ఒక థండర్ వేటగాడు ఉన్న చెట్టు మీద పడిపోయి కొమ్మలు ఇరిగి ఏటగాడికి ఆ సౌండ్కి భయం వేసి గన్ను కాల్చేశాడు. సో అది గురి తప్పి వెళ్ళిపోయి అవతల రెడీగా ఉన్న పులికి తగిలింది. ఇక్కడ పిడుగుబడి ఏటగాడు చనిపోయాడు. వర్షం బాగా వచ్చేసి ముందు సైడ్ ఉన్న ఆ మంటలన్నీ ఆరిపోయాయి. ఈ లోపు ఇక్కడ ఈ జింక బేబీకి బర్త్ ఇచ్చేసింది. తర్వాత చుట్టూ చూస్తే ఏ ప్రాబ్లం లేదు. అటు పులి చనిపోయింది, ఇటు ఏటగాడు చనిపోయాడు, అటు మంటలు ఆరిపోయినాయి. ఓకే, నెమ్మదిగా ఆ బేబీని తీసుకొని ఆ జింక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి ఏదన్నా ప్రాబ్లం లైఫ్లో స్టార్ట్ అయితే వరుస పెట్టి టపా 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 ప్రాబ్లమ్స్ వస్తాయి. మూలిగే నక్క మీద తాటికాయలు పడ్డట్టు చాలా ప్రాబ్లమ్స్ ఒకటేసారి మన మీదకి వచ్చేస్తాయి. సో వాటికి భయపడిపోయి మనం ఏదో ఒక ప్రాబ్లంలోకి ఇరుక్కోకూడదు. ఇందాక గమనించాం కదా మన స్టోరీలో, జింక భయం వేసి ఏటగాడికి భయపడి పులికి వెళ్ళిపోలేదు, పులికి భయపడి ఏటగాడికి వెళ్ళిపోలేదు. ఇదంతా ఎందుకు లేని వెనకాల నీళ్ళల్లో దూకలేదు, ముందుకు మంటల్లోకి పోలేదు. ఏదైతే అదైంది. ఈలోపు మనం ఏం చేయాలి అని ఒక ప్రియారిటీ చూసుకొని, ముందు దాని ప్రియారిటీ ఏంది, బేబీకి బర్త్ ఇవ్వడం కదా, దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి దాని పని అది చేసింది. తర్వాత దేవుడే దానికి హెల్ప్ చేశాడు. అలానే మీ ప్రాబ్లంలో కూడా ముందు ప్రియారిటీ ఏంటో చూసుకోండి. అసలు మెయిన్ ప్రాబ్లం ఎక్కడుంది, పెద్ద ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లానికి మీరు సొల్యూషన్ ఎతకండి. ఈలోపు మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫేడ్ అవుట్ అయిపోతాయి. ఇలా కాకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, కొంతమంది సూసైడ్ చేసుకోవడం, కొంతమంది పారిపోవడం ఇంత అవసరం లేదు. ఓకే, ప్రతి ప్రాబ్లంకి ఎక్కడో సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదు, ఆలోచిస్తే దొరుకుతుంది. అది ఎవరితో ప్రాబ్లం అవుతుందో వాళ్ళతో కూర్చొని, లేకపోతే ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అక్కడికి వెళ్ళి మీరు ఆ ప్రాబ్లం సొల్యూషన్కి ట్రై చేయండి. మీకు ఫస్ట్ ప్రియారిటీ ఏదో ఆ ప్రాబ్లాన్ని చూసుకొని మీరు కనుక సొల్యూషన్ ఇస్తే మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రాజెక్ట్లో ఉన్నారు, ఆ ప్రాజెక్ట్ నుంచి మిమ్మల్ని బయటికి లాగాలని మీ కొలీగ్స్ వాళ్ళు వీళ్ళు ట్రై చేస్తున్నారు. మీరు ప్రాబ్లం మీద కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, ఈ ప్రాజెక్ట్ మీరు చేయలేరు.
సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీరే ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి రావడానికి, అవుట్పుట్ ఉండదు కాబట్టి ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి రావడానికి మీ అంతటా మీరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా మీ టాలెంట్, మీ స్కిల్ అంతా మీ ప్రాజెక్ట్ మీద పెడితే చుట్టుపక్కల మిమ్మల్ని వెనక్కి లాగేటోళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే వెనక్కి వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. గో సెల్ఫ్ మేడ్.